హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. శక్తి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 24. శక్తి స్పృహ కోల్పోతూ తన కళ్ళు మసకగా కనిపించేసరికి ఆ వ్యక్తిని క్లియర్‌గా చూడలేకపోతూ కళ్ళు మూసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం తను కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో కొత్త ప్రదేశంలో ఉన్నట్టుగా తెలిసిపోయి కంగారుగా లేచి కూర్చుంటుంది. తన దగ్గరికి ఓ పెద్దావిడ వచ్చి, "లేచావమ్మా, కాస్త ఈ పాలు తాగు" అంటూ తనకి పాల గ్లాస్ ఇవ్వబోతుంటే, "నేను ఎక్కడ ఉన్నాను? మీరెవరు?" అని అడుగుతుంది కంగారు పడుతూ. "కంగారు పడకమ్మా, నువ్విప్పుడు వైజాగ్‌లో ఉన్నావు. నా పేరు శాంతమ్మ. ఇది అమ్మ పేరిట అమ్ము పేరిట నడిచే ఆశ్రమం. ఈ ఆశ్రమానికి నేను నిర్వాహకురాలిని. తోడు నీడ లేని వారికి ఈ అమ్ము ఆశ్రమం అండగా ఉంటుంది" అని చెప్తుంది. శక్తి ఆ ఆశ్రమం అంతా గమనించేసరికి చిన్న పెద్ద అందరూ బయట కనిపిస్తూ ఉంటారు. "ఇక్కడికి నేను ఎలా వచ్చాను?" అడుగుతుంది ఆవిడని. ఆమె అతని పేరు చెప్పడానికి ఇష్టపడక, "నువ్వు ఓ మహానుభావుడు కారు కింద పడ్డావమ్మా. వారు నిన్ను ఇక్కడ ఆశ్రమానికి తీసుకొచ్చారు" అని చెప్తుంది. "ఎవరు వారు? ఇప్పుడాయన ఎక్కడ ఉన్నారు?" అని అడుగుతుంది. "ఇక్కడ లేరమ్మా. రాత్రి నిన్ను ఇక్కడ చేర్పించి వారు వెళ్ళిపోయారు. నీకంటూ ఎవరూ లేకపోతే ఇక నీకు ఏ సహాయం కావాలన్నా ఈ ఆశ్రమం నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఈ ఆశ్రమం నీడలో హాయిగా ఉండొచ్చు" అని అంటుంది. "ఈ ఆశ్రమం ఎవరిది?" అని అడుగుతుంది శక్తి. "రాత్రి నువ్వు ఎవరి కారు కిందైతే పడ్డావో వారే అమ్ము పేరిట ఈ ఆశ్రమం నడిపిస్తున్నారమ్మా. మనలాంటి వారికి ఆయన దేవుడు అనుకోవాలి. అంతకు మించి వారి గురించి నన్నేమీ అడగొద్దు. ఇక నేను ఏమీ చెప్పలేను. ముందు ఈ పాలు తాగమ్మా, బాగా నీరసంగా ఉన్నావు" అని చెప్పి తనకి పాల గ్లాస్ అందిస్తుంది. శక్తి ఆ కొత్త వాతావరణాన్ని కొత్తగా చూస్తూనే పాలు తాగుతుంటుంది. 2 రోజులు పోతే ఇక నీకు అందరితో అలవాటైపోతుందిలేమ్మా. నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు. నీకు నా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు. లేదంటే నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ ఒకరికొకరు తోడుగా ఉంటూ చేతనైన పనులు చేసుకుంటూ ఉంటాము" అని చెప్తుంది ఆవిడ. దాంతో శక్తికి ఆ ఆశ్రమం దేవుడు లేని దేవాలయంలా కనిపిస్తూ ఉంటుంది. కానీ కనిపించని ఆ దేవుడు అమ్మో పేరిట ఆశ్రమాన్ని స్థాపించి నిరాశ్రురాలైన వారిని తోడుని చూపిస్తున్నాడని తెలుస్తుంది. కొన్ని ఎకరాల్లో పచ్చని చెట్లు సెలయేరు మధ్య ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా నిర్మించిన అమ్ము ఆశ్రమం అది. వచ్చిన 2 రోజుల్లోనే శక్తి అక్కడ తనలాగా ఏ అండా లేకుండా నిరాశురులైన వారితో కలిసిపోతుంది. అక్కడ అందరూ కూడా శక్తిని అభిమానిస్తుంటారు. కానీ తన జీవితంలో జరిగిన చేదు సంఘటనకి తల్లి అవుతుంది అని 3 నెలల్లో తెలిసేసరికి అతను చేసిన తప్పుని బిడ్డ మీద చూపించలేకపోయింది. కడుపు తీపిని చంపుకోలేకపోయింది. ఆ ఆశ్రమం నిర్వాహకురాలు శాంతమ్మ, మిగతా వారు కూడా శక్తికి మనోధైర్యం చెప్తుండేవారు. తన పురిటి సమయంలో కూడా శక్తికి అందరూ ఎంతో సహాయంగా ఉండి పురుడు పోశారు. ఒక చంటి బిడ్డకు జరగాల్సిన సాంప్రదాయ కార్యక్రమాలన్నీ కూడా పింకీకి అందరూ కలిసి జరిపించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆ అమ్ము ఆశ్రమం శక్తికి తల్లి ఒడి అయిపోయింది. ఒక పక్క బిడ్డను చూసుకుంటూనే ఆశ్రమం వాళ్ళు అందించిన ఆర్థిక సహాయంతో జర్నలిజం పూర్తి చేసి తన కాళ్ళ మీద తను నిలబడే స్టేజ్కి వచ్చింది. అక్కడికి వచ్చిన వారు ఆర్థిక సౌలభ్యం కోసం దారి చూసుకొని ఆ ఆశ్రమం నుంచి వెళ్ళిపోవాలి అనుకునే వారికి ఆ ఆశ్రమం వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తుంది. పింకీకి 3 సంవత్సరాలు వచ్చేసరికి తను అక్కడే పెరిగింది. తనకి స్కూల్ వయసు వచ్చేసరికి పింకీని తీసుకొని బయటకు వచ్చింది. తర్వాత ఆ ఆశ్రమం అందించిన ఆర్థిక సహాయం, తన ఉద్యోగులు తీసుకున్న లోన్ సహాయంతో శక్తి ఆ హౌస్ కొనుక్కుంది. భరత్ అడిగేసరికి శక్తికి ఆ ఆశ్రమం అంతా గుర్తొస్తూ ఉంటుంది. "చెప్పు శక్తి, ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నావు?" అని అడుగుతాడు భరత్. "ఓ దేవాలయంలో ఉన్నానులే భరత్. ఇంతకు మించి నన్ను ఏమీ అడక్కు" అని అంటుంది. "సరే, నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. నేనేమి బలవంతం చేయనులే. కానీ ఈరోజు నన్ను స్కూల్కి తీసుకెళ్ళి మన పాపని చూపించు" అని అడుగుతాడు. "పాప సండే వస్తుంది కదా భరత్, అప్పుడు వరకు వెయిట్ చేయి" అని అంటుంది. "వీల్లేదు, నేను మన పాపని చూడాల్సిందే. ఈవినింగ్ అయింది కాబట్టి స్కూల్ వదిలేస్తే ఉంటారు. ఇప్పుడు వెళ్తే మనం పాపను చూడొచ్చు. ముందు స్కూల్కి వెళ్దాం పదా" అని చెప్పి తన చేయి పట్టుకొని వెళ్తుంటాడు.
ఇప్పటి వరకు వాళ్ళు చాటుగా గమనిస్తున్న భరత్, మేనత్త, రత్నప్రభ వాళ్ళిద్దరూ అలా వెళ్ళటం కోపంగా చూస్తూ ఉండిపోతుంది. కొద్దిసేపటికి భరత్ ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్ కొన్ని బొమ్మలు తీసుకొని శక్తితో కలిసి హాస్టల్కి చేరుకుంటాడు. ఇద్దరు వార్డెన్ని కలిసి పింకీ బెడ్ దగ్గరికి వస్తారు. వీళ్ళొచ్చేసరికి పింకీ సామ్రాట్ కొనిచ్చిన బొమ్మను పట్టుకొని దిగులుగా కూర్చొని ఉంటుంది. భరత్ ఆ పాపను చూడగానే సంతోషపడుతుంటే శక్తి పింకీ చేతిలో ఆ బొమ్మను చూసి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా భయపడుతూ భరత్తో కలిసి దగ్గరికి వస్తుంది. పింకీ తల్లిని చూడగానే ఆనందంతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఆ బొమ్మని అలాగే పట్టుకొని శక్తి అంటూ వచ్చి శక్తిని హక్ చేసుకుంటుంది. ఆ తల్లి కూతుర్ని భరత్ అలా చూస్తూ ఉండిపోతాడు. శక్తి కూతురు వెన్ను నిమురుతూ, ఏంటమ్మా డల్గా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు, రాజశ్రీ నాని, వినోద్ అంకుల్, ఆ హీరో అందరూ గుర్తొస్తున్నారు శక్తి అని అంటుంది. పాప నోటి వెంట వాళ్ళ గురించి రాగానే శక్తికి ఈసారి ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఆ పసిపాప మీద చూపించలేకపోతుంటుంది. పాప ఎవరి గురించి అడుగుతుంది అని అడుగుతాడు భరత్ శక్తిని చూస్తూ. శక్తి కంటే ముందే పింకీ సమాధానం చెప్తూ, వాళ్ళు మా ఇంటి దగ్గర ఉండే నైబర్స్ అంకుల్, ఇంతకి మీరెవరు అని అడుగుతుంది. ఏం చెప్పాలా అన్నట్టుగా భరత్ శక్తి వైపు చూస్తాడు. ఈ అంకుల్ పేరు భరత్. ఈ అంకుల్ నాకు ఫ్రెండ్ అవుతారు అని అంటుంది. ఓ అలాగా, హాయ్ అంకుల్ అని అంటుంది. హాయ్ పింకీ అంటూ భరత్ పింకీని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టుకొని హగ్ చేసుకుంటాడు. భరత్ కూడా పింకీని ఆప్యాయంగా చూడటం శక్తికి కనిపిస్తూ, తను మన శత్రువు సామ్రాట్ కూతురు అని తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటావో తెలియటం లేదు భరత్ అని అనుకుంటుంది మనసులో. నీకోసం చాలా బొమ్మలు తెచ్చాను పింకీ, ఎలా ఉన్నాయో చెప్పు అని అడుగుతాడు భరత్. పింకీ ఆ బొమ్మను చూసి బాగున్నాయి అంకుల్ అని అంటుంది. శక్తి ఆ బొమ్మలు అందిస్తూ, అయితే అంకుల్ తెచ్చిన ఈ బొమ్మలతో ఆడుకోమ్మా అంటూ పింకీ చేతిలో ఉన్న ఆ బొమ్మను తీసుకోబోతుంటే పింకీ ఆ బొమ్మని పక్కకు పెట్టడం ఇష్టం లేక వెనక్కి గుంజుకొని, నో శక్తి, ఈ బొమ్మ తర్వాతే నాకు ఎన్ని బొమ్మలైనా అంకుల్ తెచ్చిన బొమ్మలు కూడా బాగున్నాయి, కానీ నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా శక్తి అని అంటుంది. అది కాదే, ఆ బొమ్మ పాతదైపోయింది కదా, ఈ కొత్త బొమ్మలతో ఆడుకో అంటూ శక్తి పింకీ నుంచి ఆ బొమ్మని విడదీయాలని ప్రయత్నం చేస్తుంటుంది. "ఉహుం, నేను ఈ బొమ్మను వదిలిపెట్టను అంటూ గొడవ చేస్తుంటుంది ఈ పసిది. వదిలే శక్తి, తనకి ఆ బొమ్మ అంటే ఇష్టం అంటుంది కదా, ఆ బొమ్మతోనే ఆడుకోనివ్వు, ఎందుకు అంత బలవంతం చేస్తావు అని అడుగుతాడు భరత్. అవును శక్తి, ఈ బొమ్మని నాకు దూరం చేయకు అని అంటుంది పింకీ ఏడుపు మొహంతో. పింకీ బొమ్మ దగ్గర చూపిస్తున్న ఎఫెక్షన్కి శక్తి జీర్ణించుకోలేకపోతుంటుంది. సరే పింకీ, నీ బొమ్మను ఎవ్వరూ తీసుకోరు, దాంతోనే ఆడుకో, కానీ నేను తెచ్చిన చాక్లెట్స్ తిను అంటూ తనకి చాక్లెట్స్ ఇస్తాడు భరత్. ఓకే అంకుల్ అంటూ చాక్లెట్ తీసుకుని తింటూ ఉంటుంది. పాప ముద్దుగా ఉంది శక్తి అంటూ భరత్ పాప తల నిమురుతుంటాడు. కాసేపు భరత్ పాపతో ఇష్టంగా ఆడుకుంటూ ఉంటాడు. పాప కూడా భరత్కి దగ్గరైపోయి ఫ్రీగా ఉంటుంది. కానీ ఎంత భరత్తో కలిసిపోతున్నా సామ్రాట్ కొనిచ్చిన బొమ్మని మాత్రం వదిలిపెట్టడం లేదు. కాసేపు ఇద్దరు పాపతో టైం స్పెండ్ చేసి తనకి బాయ్ చెప్పి బయటకు వస్తారు. పాపకి నేను డాడీ అని చెప్పి ఉండాల్సిన శక్తి అంటాడు భరత్. ప్లీజ్ భరత్, నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు, దానికి నేను ఇష్టపడడం లేదు అని అంటుంది. నేను కూడా మొండివాడినని చెప్పాను కదా, నువ్వు ఒప్పుకునే వరకు అమర ప్రేమికుడిలా నీ వెంట పడుతూనే ఉంటాను అంటూ కారు దగ్గరికి నడుస్తుంటారు. పాప సామ్రాట్ కూతురని తెలిస్తే నువ్వు అసలు యాక్సెప్ట్ చేయలేవు భరత్ అని అనుకుంటుంది శక్తి మనసులో. కొద్దిసేపటికి భరత్ శక్తిని పేపర్ ఆఫీస్ ముందు డ్రాప్ చేసి ఫ్రీ అయినాక ఫోన్ చేయ శక్తి అని చెప్పి వెళ్ళిపోతాడు. శక్తి అక్కడి నుంచి ఫీల్డ్ వర్క్ కోసం బయటకు వెళ్ళి ఆ వర్క్ చూసుకొని న్యూస్ సేకరించి ఇంటికి వచ్చి బైక్ దిగేసరికి నైట్ 11 అవుతుంది. ఎదురుగా ఉంది సామ్రాట్ ఇల్లు అని తెలిసేసరికి ఆటోమేటిక్గా తన చూపులు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోతాయి. శక్తి అటువైపుగా చూసేసరికి ఆల్రెడీ సామ్రాట్ విండో దగ్గర నుంచి తనని చూడటం శక్తి కంట పడుతుంటుంది. బగబగ మండే ఎర్రటి కళ్ళతో సామ్రాట్ తనని చూస్తుంటాడు. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే
లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.